విశాఖ కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి అద్భుతమని ఎంపీ శ్రీభరత్ అన్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రంగా విశాఖ సిగలో ఇది మరో మణిహారమని చెప్పారు. సముద్ర తీరం వద్ద 250 కిలోమీటర్లకు పైగా గాలులు వీచినా నిలబడేలా దీన్ని రూపొందించారని ప్రశంసించారు. కొన్ని నెలలుగా ఎప్పుడు ప్రారంభిస్తారు అని అందరు ఎదురు చూసే ఈ గ్లాస్ బ్రిడ్జ్ని ఇవాళ డిసెంబర్ 1 7 గంటలకి ప్రారంభించడం మా గొప్ప అవకాశంగా ఇక్కడ మేము భావిస్తున్నాము. భారతదేశంలో అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్ 55 మీటర్ల లెంత్, దాంట్లో 35 మీటర్లు క్యాంటిలివర్ స్ట్రక్చర్లు బయటికి రావడము. అందుకే మీరు దాని మీద నడిస్తే కూడా కొంచెం క్యాంటిలివర్ మీద ఉన్న ఎక్స్పీరియన్స్ కొంత ఊగినట్టు కూడా అనిపిస్తుంది. 1020 ఫీటు సముద్రం లెవెల్ నుంచి హైట్లో ఉండడము. అండ్ ఒకటేసారి ఈ బ్రిడ్జ్ మీద 100 మంది తీసుకోగలిగిన 40 మందిని ఒక్కొక్కసారి అలౌ చేసి ఈ ఎంటైర్ వ్యూ, ఇది సముద్ర తీరాన ఉన్న ఈ అద్భుతం, ఈ అందాలు, ఈ కొండలు, చెట్లు, సముద్రం ఒకటేసారి అనుభవించే అవకాశం ఇక్కడ ఈ గాలి కూడా మీరు కూడా చూస్తున్నారు. హుడూడ్ వచ్చినప్పుడు విండ్ స్పీడ్ 210-220 కిలోమీటర్లు ఉంటే ఈ బ్రిడ్జ్ డిజైన్ 250 km/h ఉన్నా సరే మనకి ఏ ప్రాబ్లం లేకుండా డిజైన్ చేసిన బ్రిడ్జ్. సో అందరూ యాత్రికులు దీన్ని నిర్భయంగా వచ్చి అనుభవించగలుగుతారు అండ్ వ్యూ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ కైలాసగిరిని మరింత అభివృద్ధి, ఎందుకంటే ఇది ఒక మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్. విశాఖపట్నం కూడా ఇవాళ ఒక మేజర్ టూరిస్ట్ హబ్గా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి దాంట్లో ఇది ఒక ఫెదర్ ఇన్ ద క్యాప్ అని అంటారు కాబట్టి దిస్ ఇస్ అ ఫెదర్ ఇన్ అవర్ క్యాప్.